నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ రకరకాల చీరలేసుకొని మీ ముందుకొచ్చేసింది మీ రాధమ్మ. బెనారస్, కోరా, ఫ్యాన్సీ, కటాన్, జార్జెట్స్, ఫ్యాన్సీ, ప్యూర్ జార్జెట్స్, సెమీ జార్జెట్స్, సెమీ కటాన్స్ చాలా చదివేశాను. ఇందులోనే ఈరోజు ఫస్ట్ 3 రేంజెస్లో శారీస్ ఉంటాయని చెప్పడం జరిగింది కదా. 3000, 6000, 10,000 అలాగా ఇవే బెనారస్ జార్జెట్స్ లోనే మనకి ఒకే మోడల్స్ లో డిఫరెంట్ ప్రైసెస్ లో వస్తున్నాయండి. నేను ఇందులో ప్యూర్ పెట్టడం అవ్వలేదు. ఉప్పాడు కూడా తీసుకొచ్చాను. అన్ని రకాల పట్టు చీరలు అన్ని రకాలు కలిపి ఏది నచ్చిన వాళ్ళు అది తీసుకుంటారనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. కొంచెం ప్రైస్ చూడడానికి ఒకేలా కనిపిస్తున్నాయి ఈ 2 చీరలు. నిజంగానే కూడా కట్టుకున్నా కూడా అలాగే కనిపిస్తున్నాయండి. జస్ట్ మనం ఫీల్ అయినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది కాస్ట్ వేరియేషన్స్. చూపించాలనే ఉద్దేశంతో కొంత ఒకే టైప్ శారీస్ కాస్ట్ ఎక్కువవి తక్కువవి కూడా తీసుకొచ్చాను. అది తక్కువ రేంజ్, ఇది ఎక్కువ, దానికంటే కొంచెం ప్రైస్ దీనికంటే ఎక్కువ కూడా ఉంటుందండి మనకి జనరల్గా. ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుందా లేదా అని అడిగారు. ముద్దబంతి ఎల్లో అండి, మంచి ఎల్లోకి ఆనియన్ పింక్ అండి. ఆనియన్ పింక్ లో మనకి డార్క్ కలర్ వస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ కి బుట్టీస్ వచ్చి సిల్వర్ జరీతో లాస్ట్ వీడియోలో ఒకసారి బ్లూకి పికాక్ బ్లూ అని చెప్పి చూపించడం జరిగింది కదా, దానిలోనే ఇది అసలు కాంబినేషన్స్ అండి. ఇవి ఏది సెలెక్ట్ చేయాలో తెలియనంత మంచి మంచి కలర్స్ ఇస్తున్నారు. ఇవి ప్యూర్ బెనారస్ లో మనకి బెనారస్ కడ్డీ జార్జెట్ కి ఎలా వస్తుందో అలాగే సెమీస్ లో కూడా వచ్చేస్తున్నాయండి. సెమీ జార్జెట్స్ అండి, దీనికంటే తక్కువ క్వాలిటీ అండి. అది అంత మనం దీన్ని చెప్తున్నాను పదే పదే అనుకోవద్దు. ప్రైస్ వేరియేషన్ ని బట్టి మనకి దీని క్వాలిటీ మనం చూసుకోవచ్చండి. ఇవే మనకి ఇంకొకటి ఏం చేస్తున్నారంటే చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, తెప్పించాను అందువల్లే నాకు తెలిసింది. మంచి క్వాలిటీ ఫొటోస్ అన్ని చూపించేస్తున్నారు. నాకు వచ్చేసరికి అవి చాలా అసలు లీస్ట్ క్వాలిటీ మాట. తిరిగి అడిగినా కూడా ఇదే మంచి క్వాలిటీ అని చెప్పారు. సో అలాంటివి కూడా జరుగుతున్నాయి. కొంచెం చూసుకుని కొనుక్కునేటప్పుడు నాకు అర్థమైన విషయం మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి కదా, చూసుకుని కొనుక్కోండి అని తెలియజేస్తున్నాను. ఇది మంచి ముద్దబంతి పసుపు రంగు అండి. దానికి ఈ కాంబినేషన్లో చీర అయితే ఒక కాంబినేషన్ అసలు చాలా లేటెస్ట్గా అనిపించింది నాకు. జనరల్గా మనకి ఎల్లో అంటే రెడ్ గ్రీన్ కాంబినేషన్స్ చూస్తాం కదా, ఇది మాత్రం డార్క్ పింక్ కాకుండా ఆనియన్ పింక్లో ఇచ్చేసరికి లేటెస్ట్గా అనిపించింది నాకు. చెప్పాను కదా, ఎప్పుడు రెగ్యులర్గా ఉన్నవే కాకుండా కొత్త వెతుకుతున్నానని. తెప్పించేయాలంటే ఇందులో అన్ని కలర్స్ తెప్పించేయచ్చు. ఎందుకు డిఫరెంట్గా కట్టుకోవాలనుకునే వాళ్ళ కోసం నా దగ్గర తీసుకునే వాళ్ళంతా కొంచెం అలాగే ఆలోచిస్తున్నారని అర్థమైంది. సో ప్రైస్ కూడా అర్థమవుతుంది మన దగ్గర రీజనబుల్ అని. అందుకని కొంత నేను కట్టుకున్న చీర గురించి చెప్పలేదు కదా. ఇది శరన్నవరాత్రిలో మన అమ్మవారికి అలంకరించిన చీర. నేను మ్యాక్సిమమ్ ఇప్పుడు శ్యామల నవరాత్రిలో మాత్రం కొన్ని శారీస్ మీ ముందుకు తీసుకొస్తాను. చాలా ఉన్నాయి కదా, అన్నీ ఎక్కువ గ్రీన్స్ కట్టడం వల్ల తీసుకురావాలని అనుకుంటున్నాను. చూద్దాం. ఇది కూడా అదే ఎల్లో అండి, మంచి మ్యాంగో ఎల్లో. అది కొంచెం డార్క్, ఇది కొంచెం మ్యాంగో ఎల్లోకి స్కై బ్లూ అనొచ్చు, లేదంటే సీ బ్లూ అనొచ్చు అండి. కొంచెం డార్క్ బ్లూ లాగా వచ్చింది. సీ బ్లూలో కూడా మళ్ళీని బుట్టీస్ లాగా ఫ్లవర్స్ని డిజైన్ చేశారండి. రిచ్ పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఇలా రిచ్ బ్లౌజ్ ఇచ్చారు. చూసారా, బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్కడ ప్రైస్ తక్కువ కదా అని ఎక్కడ ఇబ్బంది పెట్టేలాగా లేదు. ఇవి కొంచెం జాగ్రత్తగా డ్రై వాష్కి ఇచ్చుకుని కట్టుకుంటే ఒక 4-5 సార్లు ఎక్కువ కట్టుకోవచ్చు అనిపించింది నాకైతేని. బాడీ అంతా ఇలా ఇదే కలర్ వచ్చిందండి. ఇది పళ్ళు ఇలా వచ్చింది, బాడీ ఇలా వచ్చింది. సరిగ్గా చూపించకపోయినా చాలా వరకు కలర్స్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తున్నాయి కాబట్టి అర్థమవుతుందన్న ఉద్దేశంతో. చూసారా, రాధమ్మ జాగ్రత్తగా మడతలు పెట్టేస్తుంది. బోర్డర్స్ అండి, పైన స్మాల్ బోర్డర్ ఇచ్చి కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు. జనరల్గా అండి ఎవరికైనా సరే పైన బోర్డర్ ఉంటేనే బాగుంటుందండి. కొంచెం పొట్టుగా ఉన్న వాళ్ళు పైన బోర్డర్ ఉంటే ఇంకా పొట్టుగా కనిపిస్తామని కింద బోర్డర్ చాలా అడుగుతారు, అలా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ పైన మనకి ఎప్పుడైతే బోర్డర్ ఉంటుందో అది ఇప్పుడు ఇలా నిలబడుతుందండి, మనకి పళ్ళు పడిపోకుండా. ఇది తేలిగ్గా ఉంటుంది క్లాత్. బోర్డర్లో కొంచెం డబుల్ నేత వస్తుంది కదా. ఒక చిన్న టిప్ చెప్పాను, చిన్న బోర్డర్స్ ఉన్న
ఉన్నప్పుడు ఆలోచించకుండా మనం పొట్ట పొడవు అని కూడా సారీ కంఫర్టబుల్ ఫీల్ అవుతామండి. ఇది ఆల్రెడీ కోరా సారీస్ మనం ఇచ్చాము ఒకసారి. ఇవి రెగ్యులర్గా వస్తున్నాయండి, నాకు ఎందుకో కోరాస్ నచ్చుతున్నాయి. ఇది రేడియం పింక్ అండి, యాంటిక్ జరీలాగా వచ్చింది, యాంటిక్ జరీలా వచ్చింది. పైన కింద సిమిలర్ బోర్డర్స్, బ్లౌజు ఇలా లైన్స్ ఇచ్చారండి నిలువుగా. సారీ మొత్తం బుటీస్ వచ్చిందండి, చాలా బాగుంది ఇది. ఈ మధ్య ఇప్పుడిప్పుడే కడుతున్నారు, ఈ కలర్ అందం జనాలకి తెలుస్తుంది. కొంతమంది స్టార్ట్ చేశారు, యాక్చువల్గా అంబానీ ఫ్యామిలీ స్టార్ట్ చేశారు, ఇప్పుడు జనంలోకి వచ్చింది. చాలా అంటే చాలా బ్రైట్గా, చాలా అట్రాక్టివ్గా, మనం పెళ్ళిళ్ళకి కట్టుకెళ్ళి చీరలా ఉంటుందండి అది. పార్టీ స్మాల్ బర్త్డే పార్టీస్ కట్కి కూడా కట్టుకోవచ్చు అండి మనం. ఇందులో ఎన్ని డిజైన్స్ ఇచ్చారంటే, పోచంపల్లి డిజైన్ ఇచ్చారు, బాందిని ప్రింట్స్ ఇచ్చారు, బెనారస్ బోర్డర్స్ ఇచ్చారు. క్లాత్ స్మూత్గా ఉందండి, మినిమం వెయిటే తప్పితే ఇది హెవీ వెయిట్ లేదు. బ్యాక్ సైడ్ కూడా సారీ కంఫర్టబుల్గానే అనిపించింది నాకు. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది మొత్తంగా బుటీస్ ఇచ్చేసారు. ఒక సైడ్ మనకి ఖచ్చితంగా బోర్డర్స్ ఇస్తారండి బెనారస్లో, ఇగో సింగిల్ బోర్డర్ ఇచ్చారు. సారీ పైన కింద సిమిలర్ బోర్డర్స్ ఇచ్చండి. దీన్ని మనం రోలింగ్ చేయించేసుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు మనకి జస్ట్ అలాగా పాలిష్ చేయించకుండా అలా ఇచ్చేస్తారండి. సో ఇది మెహందీ గ్రీన్ కండి మెరూన్ కలర్ కాంబినేషను, చాలా రిచ్ లుక్ వచ్చింది. మనం పార్టీలకు కూడా కట్టుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మనం ఒకసారి మాత్రం పాలిషింగ్ చేయించుకోవాలి, అందుకే నేను ఇలా మడతలు పెట్టేస్తున్నాను. బాగున్నాయండి ఇవి, చాలా అందంగా ఉన్నాయి నా కంటికైతేనే. సో అందుకనే తీసుకొచ్చాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా బెనారస్ కటాన్ అండి, ఇది ప్యూర్ పీచ్ కలర్ అండి. అన్ని సిల్క్ మార్క్ సర్టిఫైడే తీసుకొస్తాం కదా మనం, అన్నీ కాదులే, కొన్ని కొన్ని వస్తాయండి, కొన్ని కొన్ని రావు. ఇది పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది, పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది, బాడీ మొత్తం లతల్లాగా డిజైన్స్ వచ్చింది, బోర్డర్స్ అండి పైన కింద సిమిలర్ బోర్డర్స్ వచ్చినాయి. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది, కట్టుకుంటే అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇది మనకి బెనారస్ కటాన్ శారీస్లో రెగ్యులర్గా వచ్చే ప్యాటర్న్ అండి. ఇంకా అసలు ఇవి లేకుండా నాకు ఒక 5-6 శారీస్ దాకా అంటే నాకు ఇన్ని చీరలు ఎందుకు ఉంటున్నాయంటే, ఎప్పుడు నేను గత కొన్ని సంవత్సరాలుగా దేవాలయాలకి ఇచ్చిన చీరలు కానీ నాకు కొన్ని తెచ్చుకుంటాను, కొన్ని వాళ్ళకి ఇస్తాను. మన ఇంట్లో అమ్మవారికి కట్టినవన్నీ నాకే ఉండిపోతాయి, ఇలా అమ్మేదాన్ని కాదు కదా, అందుకని ఇన్ని చీరలు వచ్చేసినాయి నాకు. సో ఇప్పుడు ఏమో అమ్మ చూపించిన దారి కావచ్చు నాకు. ఆ చీర కూడా చాలా బాగుంది. ఇది ఇక్కత్ పట్టు అండి, అటు ఇటు కలిపి చూపించేస్తున్నాను నేను. ఇక్కత్ పట్టు, ఇది సింగిల్ నేత డబుల్ నేత అని డౌట్ వచ్చింది, కానీ చాలా బాగుందండి. ఇది పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఈ చీర. ఇది ఒకసారి చూపించానేమో అని కూడా అనిపించింది. నాకు కలిసిపోతున్నాయి ఈ మధ్య, కొన్ని వెళ్తున్నాయి, కొన్ని ఉండిపోతాయి కదా. కొంతమంది ఆపుతారు, కొంతమంది నచ్చింది రెండింట్లో చూస్ చేసుకునే లోపు ఇంకొకరికి లేదని చెప్పే లోపు ఈ చీర ఉండిపోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ చూపించానని గుర్తుంది, అందుకనే ఇక్కత్ పట్ల ఐడియా ఉంటాయి కదా అందరికీ. సో ఇదొక చీర, ఇది మామూలు జార్జెట్ అండి. ఇది ఇంకొక చీర అండి, నేను చూపిస్తాను. ఇక్కత్ ఫస్ట్ చూపిస్తాను, నేను అయినంత వరకు కొన్ని చీరలే చూపిస్తాను, ఎందుకంటే ఇది నాకు అమ్మ మీరు ఆర్డర్ పెట్టి నా తర్వాత 4-5 సార్లు అమ్మ వచ్చిందా అని అడిగారు. వచ్చింది సారీ, 2-3 అడిగారు, అందువల్ల నేను రెండోసారి అడిగిన వారి కోసం తెప్పించడం జరిగింది. మిర్చి రెడ్ అండి, ఇక్కత్ పట్టులో డిజైన్. ఆల్రెడీ నేను ఒకసారి ఇచ్చాను, చూపించాల్సిన అవసరం లేదు, అయినా కూడా అడిగారు కదా మీరు ఒకసారి వెనక్కి రండి, మీ నెంబర్ ఎత్తుక్కోలేకపోయాం మేము. సో ఈ చీర మీరు ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఒకసారి వెనక్కి వస్తే మిమ్మల్ని చెక్ చేసుకుని మీకు ఇస్తాము, మీరు రాలేకపోతే మీకు మళ్ళీ తెప్పిస్తాను, ఎవరైనా అడిగినా కూడా ఇస్తాను. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టి కావాలని అడిగిన వారికి ఒక్కసారి రమ్మని చెప్పడం కోసం ఆ చీర చూపించాను. చాలా ట్రై చేశాను వెతుకుదామని, నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉండడం వల్ల మేము పట్టుకోలేకపోయాను. ఫీడ్ చేసింది ఏమని పేరు మర్చిపోయాను అనమాట. ఇంక ఇది జరీకోట అండి,
జరీకోట వెలుగులన్నీ రాధమ్మ మొహంలో కనిపిస్తాయి. నేను ఒక్కొక్కసారి చూపించిన చీర మళ్ళీ వచ్చినా కూడా కంగారు పడకండి, ఎందుకంటే రెండోసారి చూపించానంటే మూడోసారి ఇంక మీ ముందుకు రాకుండా అసలు కట్టడమో నేను కట్టుకోవడమో అవుతుంది. ఇది ఒక చీర కాఫీ కలర్కి సీ గ్రీన్ అండి, సిల్వర్ కలరు మధ్యలో మీనాకారీలా పింక్ కలర్ డిజైన్ చేసిన మూలని చాలా అందంగా ఉంది. యాజ్ యూజువల్ ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ లాగా జరీ ప్యూర్ జరీ కోటా అని ఇలా మనకి జరీ కోటా అని ఇచ్చేస్తారండి, కోటా. సో అది అడుగుతున్నారని చూపించాను. పళ్ళు అంతా ఇంకా మనకి రెగ్యులర్గా ఇలాగే వస్తాయండి. చాలా బాగుంది. ఇది కాఫీ కలర్కి ఈ బ్లూ తోటి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇలా నలిపిందంటే ఇంకా ప్యూర్ జార్జెట్లో ఇవి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా, మంచి కలర్ వచ్చింది సీ గ్రీన్, అది కూడా లైట్ అసలు గ్రీన్లో కూడా చాలా అసలు కలర్ కాంబినేషన్స్, లైట్ గ్రీన్ మీద పింక్, రెడ్, వైలెట్ కలర్, గ్రీన్ అన్ని కలర్స్ వాడేసరికి డిజైన్ కాంబినేషన్స్ చాలా అందంగా అనిపించినాయి నాకు, అందుకని తెప్పించాను. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా పళ్ళు కూడా ఒకసారి చూసేద్దాం. ఇది కొంచెం పెద్దగా ఇచ్చారు, అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. బ్లౌజ్ మనకి ఇదే డిజైన్ చిన్నగా చేసేస్తారు కదండి, ఇదిగో చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ మళ్ళీ మడతలు పెట్టడం కష్టం. నేను చీర సరిగా కట్టుకున్నా పైకి ఇలా ఎంత జాగ్రత్తగా వెళ్ళిపోతుందని ఇలా నడుము పెట్టుకున్నాను. చీరలు అమ్మడానికి కూడా ఇలా తయారయ్యామనుకోండి. శ్యామల నవరాత్రిలో అమ్మవారి అనుగ్రహంతో మీ ముందుకి రావాలనుకుంటూనే వచ్చేసాను. ఇంకా ఇది కంచిపట్టు చీర అండి, మంచి చంద్రకాంత కలర్ అండి. ఇది ఫ్లవర్స్ వస్తాయి కదా మనకి ఈవినింగ్ టైంలో పూసే పూలు, దానికి ఎల్లో. ఇంక ఇది అల్టిమేట్, ఇంక అసలు మాటలన్నీ పడిపోతాయి అన్నమాట ఈ చీరలు చూస్తే. నాకు ప్యూర్ కంచిపట్టు. యాక్చువల్గా నేను అన్ని ఫస్ట్లో ఇవే కట్టానండి, ఇంక వేరే చీరలు ఇష్టంగా ఏదో నెట్ చీరలు అవి కట్టాను, కానీ నాకు ఎక్కువ నా మెజారిటీ షేర్ కంచిపట్టుది. అసలు చూసారా డబుల్ నేతల్లో ప్యూర్ పట్టు ఐసీగా ఉంటాయండి. 30,000 దాటి 30,000 కాదు, ఇది ఇంకా ఎక్కువ అండి. ఇప్పుడు గోల్డ్ రేటు పెరిగిపోవడం, కంచిపట్టు చీరలు పాతవన్నీ నేను అపురూపంగా దాచుకోవాలేమో అన్నంత స్టేజ్కి వచ్చేసాను. ఇవన్నీ కొంచెం గోల్డ్ తక్కువ రేటు ఇప్పుడు ఇంకా దాటిపోయిందని వింటున్నాను. మరి వీటికి రేట్లు ఎలా పెంచేస్తారో వెళ్ళాలి ఒకసారి మళ్ళీ. ఈ చీర ఎవరికైనా నచ్చితే చూసారా ఎలా నలిపేస్తుంది రాదమ్మ. ఎల్లో బోర్డరు, ఎల్లో పళ్ళు, ఎల్లో బ్లౌజ్ అండి. మొత్తం అన్నింట్లోని బోర్డర్స్, మధ్యలో బాడీ అంతా మంచి పింక్, చంద్రకాంత్ పింకేనండి. క్రిమ్షన్ అని కూడా అంటారు అనుకుంటాను. కలర్స్ చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తానన్నాను, మీరే చెప్పండి ఎవరికి కావాలో. అందరూ వచ్చేకండి. మెసేజ్లు పెట్టిన వాళ్ళు, కలర్స్ చెప్పిన వాళ్ళు ఒకసారి మా నెంబర్ ఉంటుంది కాబట్టి ఒకసారి వెనక్కి వచ్చి అమ్మ అని పెట్టండి. మీరు ఏమని కమెంట్ పెట్టారో చెప్తే మేము చెక్ చేసుకుంటాం. ఇది ఉప్పాడు పట్టు అన్ని చూపించేస్తున్నాను చూసారా. ద వన్ అండ్ ఓన్లీ రాధమ్మ కెన్ షో ఆల్ దీస్ వెరైటీస్ ఆఫ్ సారీస్ కదా. చూడండి మాటలు ఎక్కువైపోతున్నాయి. ఇదండి ఈ వైలెట్ కలర్ని వంకాయ కలర్ అని కానీ, వైలెట్ కలర్ అండి ఇంకా చాలా, ఇంకా దీన్ని వర్ణించాల్సిన అవసరం లేదు. ఇది రామనీలం అండి, చూసారా మొత్తం అంతా బుట్టీస్ లాగా చిన్న ఫ్లవర్స్ ని బర్డ్స్ ని డిజైన్ చేశారు. పైన కింద సిమిలర్ బోర్డర్స్. మనకి ఈ చీరలు కూడా రేట్ పెరిగిపోయినాయి. నేను తక్కువలో మొదలు పెట్టాను. ఇప్పుడు ఇవే చీరలు 30,000ది ఆల్ ఓవర్ 35,000ది 45,000కి వెళ్ళింది ఇప్పుడు. సో ఇది చీర అంతా ఇలా వచ్చిందండి. ఎక్కువ ఓపెన్ చేయను. ఇది బ్లౌజ్, ఇదే సేమ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇవి జామదాని లాగా, అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకి సిమిలర్ గా ఉండేలాగా, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేలాగే తయారు చేసిన చీరలే తీసుకున్నాను ఈసారి అయితేనే. చాలా బాగున్నాయి. ఏ కాంబినేషన్ సెలెక్ట్ చేయాలో కూడా తెలియలేదు నాకు, ఎందుకంటే ఇవి నేను ఇంక అసలు నా కోసం కట్టుకోవడానికి అంటూ ఏమి ఉండదు, ఎందుకంటే అన్ని చీరలు ఉన్నాయి నా దగ్గర, అన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పట్లో. ప్యూర్ సిల్క్ అండి. సపోటా కలర్ అనొచ్చా, బిస్కెట్ కలర్ అనొచ్చా, లెమన్ ఎల్లో, ఎల్లోనండి, మస్టర్డ్ ఎల్లో, పక్కగా మెంతల్ కలర్ అండి. ప్యూర్ సిల్క్, పైన కింద కలంకారీ బోర్డర్స్ లాగా వచ్చినాయి. లైట్ రెడ్ అండి, ఇది రెడ్ లోనే ఒక షేడ్, అదే ఇటుకపొడి రంగు అన్నారు కదా, ఆ షేడ్ వచ్చింది. బ్లౌజ్ ఒక్కొక్కసారి వీటికి బ్లౌజ్ లేకుండా వస్తున్నాయి, ఎందుకంటే పళ్ళు చూసారా ఎంత బాగుందో. అంతా ఓపెన్ చేస్తానా. బ్లౌజ్ ఉంటే ప్రైస్ ఏకంగా చాలా వేరియేషన్ ఉందని చెప్పి వీటికి ప్లెయిన్ జాకెట్ వేసేసుకున్నా బాగానే ఉంటాయిలే అని నేను కొన్ని బ్లౌజ్ లేకుండా కూడా ప్రిఫర్ చేశాను.
ఏదో ఒకటి వేసేసుకుంటాను బేసికల్గా నేను వచ్చినవన్నీ కుట్టించిన. బహుశా ఇది బ్లౌజే అనుకుంటున్నాను, ప్లెయిన్ వచ్చిందో. బ్లౌజ్ లేదనుకునే తీసుకోండి, దాన్ని బట్టి మనకి ప్రైస్ ఉంటుంది కదా, మీకు మెన్షన్ చేస్తాం కాబట్టి దాన్ని మీకు అర్థమైపోతుంది. ఇవి ఒకప్పుడు వచ్చిన ప్యూర్ సిల్క్ చీరలు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు అంటే 30 ఏళ్ళ కిందట వచ్చినాయి అండి, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. నేను చీరలు కట్టుకుని కొత్తలో నాకు మా మదర్ అన్ని ప్యూర్ సిల్క్లే కొన్నారు. అందులో ఒక చీర ఇప్పటికీ ఉంది, ఎందుకంటే అప్పుడు కూడా అమ్మవారికి కట్టించిన తర్వాత కట్టుకున్నాను నేను. ఇది గ్రీన్, పికాక్ గ్రీన్ అండి. పళ్ళు అంతా రిచ్ వచ్చింది, సపోటా కలర్ అనొచ్చు దీన్ని, మరి ఏం కలర్ అనాలో. బుటీస్ వచ్చిందండి, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. పైన కింద సిమిలర్గా బోర్డర్స్ వచ్చినాయి. ఈ చీర బాడీ అంతా ఈ కలర్ అండి. ఈ చీరలు అండి నలిపేసి చూపిస్తే అందంగా కనిపిస్తాయేమో అనిపించేస్తుంది నాకు ఒక్కొక్కసారి. చూసారా ఈ కలర్, నలిపేసి అంటే ఓపెన్ చేసని చెప్పాలేమో, కానీ ఓపెన్ చేస్తుంటే మళ్ళీ ఈ ఫోల్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా రావటం లేదని జాగ్రత్తగా చూపిస్తున్నాను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట చీరలో. ఇదిగో ఇంక చూపించినా వద్దా, ఇంకా అవ్వలేదు, ఇంక చూపించా. ఇంత బద్దకస్త్రాలు ఎక్కడొచ్చింది. ఆల్ ఓవర్ అండి, జామ్దాని, ఉప్పాడ. 50,000 చీర కట్టుకుంటాను అని అనుకుంటేనే నాకు మెసేజ్ చేయండి. ఇది మొత్తం ఇంతే అండి. చీర మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారా ఫ్రంట్ సైడ్ చూస్తున్నారా అన్నదంతా కూడా సంబంధం లేకుండా వర్క్ చేస్తారు. ఇది నెయ్యటానికే 2 months పడుతుందని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ ఇచ్చారండి. చీర అంతా మీకు ఇప్పుడు చూపించింది పళ్ళు అండి. చీర అంతా ఇలా వచ్చింది, ఇంకా అంతే ఆల్ ఓవర్. ఇది కంచిపట్టు చీర మనం 1,00,000 రూపాయలు అమ్మేస్తున్నారండి ఇవి షోరూమ్స్లో అయితే, పెద్ద పెద్ద షోరూమ్స్లో అయితే. మనం డైరెక్ట్గా తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం మనకి ఇంత కాస్ట్ వేరియేషన్ వచ్చింది. ఇవైతే నాకు చాలా ఇష్టం, అమ్మకు కూడా కట్టచ్చు ఇవి, నాకైతే చాలా నచ్చింది. నా దగ్గర ఉంది కూడా. ఈ కలర్ కాదు అంటే సిమిలర్ కలర్స్లోనే డిఫరెంట్ డిజైన్స్లో ఉంటాయండి నా దగ్గర. కట్టుకుని రావడానికి ఏదో ఒకటి అకేషనల్గా నాకు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చీరల వల్ల చేతులు అటు ఇటు కదపటంలో కొంచెం ఇబ్బంది వస్తున్నాయి చీరలు కదా. బాగుందా నా చీర, బాగుందని చెప్పండి. హాసిని అమ్మవారికి అలంకరించిన చీర. వీలైతే ఇది కట్టుకుని అమ్మ ఎంత అందంగా అన్నారో మీకు ఫోటో పెడతాను. ఇది మైసూర్ సిల్క్లో సెమీ వస్తున్నాయి కదా అవండి. సో ఇది ఎల్లోకి ఎల్లోలు ఎక్కువ వచ్చేసినాయి మనకి, ఎల్లోకి వైలెట్ కలర్ పళ్ళు. అది బ్లౌజ్ ప్లెయిన్ అండి, బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది, గ్యాప్ బోర్డర్స్ ఇచ్చారు. చీర అంతా మాత్రం కళ్ళు చెదిరిపోయే మామిడి పండు రంగు అనొచ్చు, ఎల్లో అండి, ఎల్లోకి వైలెట్ కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అందరూ బాగా చేసుకున్నారా అమ్మ నవరాత్రులు? అమ్మ నేను చేసుకోమండి, అమ్మ చేయించుతుంది మన చేత అంతే. ఇది మంగళగిరి ప్యూర్ పట్టు బై పట్టు అండి, చాలా అంటే చాలా, ఇంకా అసలు కళ్ళు చెదిరిపోయేలా ఉంది. మిర్చి రెడ్ అండి, మిర్చి రెడ్ కావాలని చాలా మంది అడుగుతున్నారు కదా, అందుకని చూపించాను. ఇదిగో చీర అందం అంటే అలా చూపించాల్సిందే దీన్ని. ఈ మ్యూజిక్లు పెడుతున్నారండి చీరలకి, సూపర్. అసలు పైన చిన్న బోర్డర్ వచ్చిందండి, సారీ మొత్తం ఇలా లైన్స్ వచ్చి లైన్స్ లో కూడా బర్డ్స్ డిజైన్ చేశారు. బోర్డర్ అంతా కంచి బోర్డర్ లాగా ఇచ్చారు. ప్యూర్ పట్టు బై పట్టు అండి, మంగళగిరి హ్యాండ్లూమ్ అండి. అందుకే ఇది ప్రైస్ మేము మెన్షన్ చేసేస్తున్నాం, మేము ఎక్కడ అసలు తడబడట్లేదు. ఎందుకు మెన్షన్ చేసేస్తున్నాం అంటే మెసేజెస్ ఎక్కువ, ప్రైస్ ఎంతమ్మా అని అడిగి ఇబ్బంది పడతానేమో అని భయం వేసి ప్రైస్ ముందే మెన్షన్. నచ్చితే 10,000 అని చెప్పారండి, అదే కానీ మన ప్రైస్ మెన్షన్ చేస్తాను కదా, ఇంకెక్కువ మాట్లాడినా. ఇది టస్సర్లో పైన కింద సిమిలర్ బోర్డర్స్లో పీచ్ కలర్ అండి, దానికి ఫ్లవర్స్ డిజైన్ చేశారు. పైన కింద కడ్డీ బోర్డర్ లాగా వచ్చింది, మధ్యలో వైట్ డిజైన్ వల్ల కొంచెం ఎక్కువ అందం వచ్చేసింది. డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి కదండి, అందుకనే మనకి ఈ చీర ప్రైస్ వేరియేషన్స్ వస్తున్నాయండి. బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇలా ఫ్లవర్స్ని ఓవరాల్గా ఇచ్చారు, ఎందుకంటే చీరలో కొంచెం ప్లెయిన్ ఎక్కువ వదిలేరు కదా, అందుకు బ్లౌజ్ లేదు. ఇంకా టస్సర్స్లో కొంచెం రఫ్ వస్తాయి, ఇంక అసలు వీటికి రఫ్ అన్నది ఉండదండి, ప్యూర్గా ఇంకా స్మూత్గా ఒక రేంజ్ అండి. ఇవి నేను కట్టుకుంటున్నాను కదా, నాకు తెలుస్తున్నాయి, అందుకనే మీకు చెప్తున్నాను.
ఇవాళ కొంచెం ఎక్కువ నలిపేసినట్టున్నాను. సరే నేను చూసుకుంటాను. అమ్ములు తిడతారు ఎవరో ఒకరు, షీఈస్ హ్యాండ్లింగ్ వెరీ బ్యాడ్లీ సారీస్ అని పెట్టారు ఎవరో. ఐఎమ్ నాట్ హ్యాండ్లింగ్ బ్యాడ్లీ, నాకు వచ్చినట్టు మెయింటైన్ చేసేస్తున్నా. పని రాని రాదమ్మ, చీరలు అమ్మడం, బట్టలు మడత పెట్టడం రాదమ్మ అనాలి. ఇదిగో అసలు నువ్వు ఆడపిల్లవేనా? అవునండి, పూజల కోసం పుట్టినట్టు నన్ను వదిలేశారు, అది బ్యాడ్ అయిపోయింది నాకు. ఇది పింక్, అసలు చూడండి అసలు మాటలు ఎలా వస్తున్నాయో. సీ గ్రీన్ కి మంచి బేబీ పింక్ అండి బ్లౌజ్ ఇచ్చారు. బేబీ పింక్ పళ్ళులో పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చి శారీ మొత్తం అంతా స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఇంక ఈ చీరలు అసలు దొరికితే చాలన్నట్టు తెప్పిస్తున్నాను, ఎందుకంటే అడిగే వాళ్ళు అడుగుతున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇదైతే మొన్న వచ్చిన స్టాక్లో అది చాలా అంటే చాలా బాగుంది. నలిగిపోతుందేమో అని జాగ్రత్తగా మీ ముందు నుంచో మట్టి పెట్టేద్దామని ట్రై చేస్తుంది రాదమ్మా. అయ్యో దేవుడా, అమ్మయ్య అయిపోయినాయి, ఇంకా చూపించిన అయిపోయినాయిలే. బెనారస్ జార్జెట్ సెమీ అండి ఇవి. ఇది రెడ్ అండి, రెడ్కి అసలు ఈ కాంబినేషన్స్ చూసారా? రెడ్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి. చూడండి అసలు పళ్ళు బ్లౌజు ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి మీకు. బ్లౌజ్ బుట్టీస్ వచ్చింది, పళ్ళు గ్యాప్ బోర్డర్స్ లో కొంచెం మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. ఈ బోర్డర్స్ సిమిలర్ గా 2 సైడ్స్ వచ్చినాయి. సారీ మొత్తం అండి మిర్చి రెడ్ అండి, ఇదిగో బుట్టీస్తో ఇంత అందంగా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇవన్నీ డ్రైవర్స్ సారీస్ అండి, ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుని పాడైపోయినాయి అంటే కుదరదు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. రేటు పెరిగే కొద్దీ చీరకి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఈ ఫ్యాన్సీ సారీస్ రేట్తో సంబంధం లేకుండా ఎక్కువ రోజులు కట్టుకోలేదో ఒకసారి కట్టుకుని పడేద్దామంటే నేనేం చెప్పలేను, కానీ ఎక్కువ సార్లు కట్టుకోవాలంటే మాత్రం మీరు మెయింటైన్ చేసుకోవాల్సిందే, రెస్పాన్సిబిలిటీ మీదే. నేను అమ్మడం వరకునే, దీని గురించి జాగ్రత్తలు నేను చెప్పను, మీరే తీసుకోండి జాగ్రత్తలను. ఇంకా ఇది లాస్ట్లో ఇంకొక జెరికోట ఉంది, రాణి కలర్ అండి. రాణి కలర్ మంచి మంచి పింక్, రోజ్ పింక్ అనొచ్చు, రాణి పింక్ అనొచ్చు. చీర అంతా ఒక రేంజ్లో కనిపించింది నాకు, అందుకే తీసుకొచ్చాను. గోల్డ్ సిల్వర్ రెండు కలిపి. సో నేను అన్ని ప్రైసెస్లని శారీస్ అవైలబుల్ చేయాలనే ఉద్దేశంతో ఇవి మనకి 15-16 వేల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 50,000 60,000 వరకు అవైలబిలిటీ చేశాను నేను, అంతకు మించి ఎక్కువ తీసుకురాలేదు. సో ఈ చీర ఈ కాంబినేషన్ వెరీ రేర్గా కనిపించింది నాకు. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఈ రోజుకి ఇవే చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా. మీరు అదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.